ఇవాళ స్పెషల్ దొన్న బిర్యానీ కదా. సో ఫస్ట్ మెయిన్ థింగ్ దొన్న బిర్యానీకి మనకు మెంతాకు కూర అయితే కావాలి. సో ఇదిగోండి మెంతాకు. నేను మెంతాకు కూర ఒక కట్ట అండ్ కొత్తిమీర ఒక కట్ట అండ్ దెన్ పుదీనా కూడా ఒక కట్ట అనమాట. అన్ని చిన్న చిన్న కట్టలే ఒక్కొక్క కట్ట తీసుకొని వాష్ చేసి ఇట్లా మిక్స్గా పెట్టుకునేసాను. దీన్ని మనమైతే పేస్ట్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈస్ మెంతాకు అనమాట. దొన్న బిర్యానీ కర్ణాటక స్పెషల్ బిర్యానీ ఇది. సో దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి మెంతాకు కూరే. సో కంపల్సరీ మెంతాకు కూర ఉండాలి. సో ఇదిగోండి మెంతాకు కూర. ఎందుకంటే అంత స్పెసిఫిక్గా చెప్తున్నా బికాస్ వన్ డే నేను చూసాను ఆ బిర్యానీ లైక్ గ్రీన్ కలర్లోనే ఉంది కదా, దాంట్లో స్పెషల్ ఏముంది దొన్న బిర్యానీ అన్నట్లు నేను గ్రీన్ కలర్ లీవ్స్ గ్రీన్ కలర్ టెక్స్చర్ వచ్చేలాగా నార్మల్గా కొత్తిమీర ఎక్కువగా వేసుకొని పుదీనా ఎక్కువ వేసుకొని గ్రీన్ కలర్ చికెన్ లాగా చేసుకొని బిర్యానీ చేసుకున్నాను. ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అంత తెలియలేదు. సో ఇప్పుడు నేను ప్రాపర్గా చేద్దాము అనేసి అయితే మెంతాకుతో ట్రై చేశాను. సూపర్గా వచ్చింది. అందుకే మీకు కూడా మళ్ళీ చూపిస్తున్నాను వీడియోలో. మీకోసం కూడా వీడియో చేస్తున్నాను. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈజ్ మెంతాకు. సో ఫస్ట్ మేక్ ష్యూర్ దొండ బిర్యానీ చేస్తున్నారు అంటే మెంతాకు అయితే కంపల్సరీ, అది ఉంటేనే బిర్యానీ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడైతే ఇవన్నీ వాష్ చేసి పెట్టుకునేసాము. ఇది చికెన్ అనమాట. టైం వేస్ట్ ఎక్కువ పెద్ద వీడియో అవ్వకూడదు, లెంతీ వీడియో అవ్వకూడదు అనేసి వీడియో చూపిస్తున్నాను. ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేస్తున్నాను. లైక్ నవ్ ఏ డేస్ అందరికీ బిర్యానీ అనేది ప్రిపేర్ చేయడం మోస్ట్లీ అందరికీ తెలిసిందే వచ్చు. సో కాబట్టి పెద్దగా మళ్ళీ మ్యారినేషన్ అన్ని ప్రాసెస్ చూపించి బోర్ కదా అన్నట్లు నేను మ్యారినేట్ చేసిన చికెనే పెట్టి మీకు చూపిస్తున్నా. సో నేను పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా నేను ఎక్కువ ఏం యూస్ చేయలేదు ఈ మ్యారినేటెడ్ చికెన్లో. దీంట్లో ఏమంటే నేను 1.5 kg ఆల్మోస్ట్ 1.5 kg అనమాట చికెన్ తీసుకున్నాను. పెద్ద పీసెసే తీసుకొని కట్ చేయించుకున్నాను అనమాట, బిర్యానీ పీసెస్ లాగానే. సో దీంట్లో నేను యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టర్మరిక్ పసుపు. సో జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, చికెన్ మసాలా అండ్ గరం మసాలా అనమాట. సో వన్స్ అగైన్ జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, టర్మరిక్, చిల్లీ పౌడర్, గరం మసాలా అండ్ చికెన్ మసాలా అన్నీ మీ టేస్ట్కి స్పైసెస్కి అంటే మీకు ఎంత కారం కావాలో దానికి తగ్గట్టు. ఎందుకంటే ఇప్పుడు లీవ్స్ పేస్ట్ చేస్తామని చెప్పా కదా, అందులో మనం మిర్చి కూడా యాడ్ చేస్తాం, గ్రీన్ చిల్లీస్ కూడా. సో అది కూడా స్పైసీ ఉంటుంది. సో కాబట్టి మీ స్పైస్కి తగ్గట్లు మీరు యాడ్ చేసుకోండి. నేనైతే ఆల్మోస్ట్ అన్నిట్లోనూ 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. ఎవ్రీథింగ్ గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. నా టేబుల్ స్పూన్ కొంచెం పెద్దదే. సో నేను కొంచెం ఎక్కువగానే తింటాం మేము స్పైసీగానే, కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. సో మీకు తగ్గట్టు యాడ్ చేసుకోండి సాల్ట్ అన్నీ. సో అంతే అనమాట. ఇది బిర్యానీకి ముందు ఒక 1 hour ముందు మ్యారినేట్ చేసి పెట్టుకునేయాలన్నమాట దీన్ని. ఇప్పుడైతే రైస్, ఈ రైస్ నేను వచ్చి బాస్మతి రైస్ తీసుకోలేదు, జీరా రైస్ తీసుకున్నాను. అండ్ సాంబార్ రైస్ అని కూడా అంటారు. సో ఇది దొన్న బిర్యానీకి స్పెషల్ అనమాట. సో తలపగట్టు బిర్యానీ అండ్ దొన్న బిర్యానీ ఇవన్నీ స్పెషల్స్ కదా. లైక్ దొన్న బిర్యానీ ఈజ్ ఫేమస్ ఫర్ కర్ణాటక సైడ్ అండ్ తమిళనాడు సైడ్ తలపకట్టు బిర్యానీ. ఈ రెండింటికి ఇదే రైసే యూజ్ చేస్తారు. టేస్ట్ ఫ్లేవరు బాగా ఉంటుందన్నమాట. సో అందుకోసం నేను ఈ సాంబార్ రైసే, జీరా రైసే తీసుకున్నాను. సో మనకి మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంటుంది, జీరా రైస్ అని అడిగితే దొరుకుతుంది. సో ఈ రైస్ నేను ఇప్పుడు ఏమంటే ఆల్మోస్ట్ 1 kg తీసుకున్నాను అనమాట. 1 kg రైస్. చికెన్ కూడా నేను 1 కాల్ 1.25 ఆల్మోస్ట్ అన్నట్టు తీసుకున్నాను అనమాట చికెన్. సో నేను మంచిగా పెద్ద పీసెస్గా కుట్టించాను చికెన్, కాబట్టి మీకు కొంచెం చికెన్గానే కనిపిస్తుంది. బిర్యానీ పీసెస్ లాగా కొట్టించుకొచ్చుకున్నా. సో అదనమాట. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ 1 hour బిర్యానీ చేసే 1 hour ముందు వాష్ చేసి సోక్ చేసి పెట్టుకుందాం. సోక్ చేసి పెట్టుకునేసాను. ఆనియన్స్. సో ఆనియన్స్ అయితే ఇలా అయితే కట్ చేసుకున్నా. యాక్చువల్గా మనకి ఇండియాలో అయితే మీడియం ఆనియన్స్ దొరుకుతుంది కాబట్టి, సో నార్మల్గా మనం ఫ్రైడ్ ఆనియన్స్కి ఎలా స్లైసెస్ సన్నగా పొడుగ్గా ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోండి. మాకు ఇక్కడ పెద్దవి అనమాట ఆనియన్స్.
సో అందుకోసం నేను హాఫ్గా కట్ చేసుకున్నాను. ఇట్లా సన్నగా కట్ చేసుకోండి బిర్యానీకి ఫ్రై లాగా. సో ఇప్పుడు ఆనియన్స్ కూడా కట్ చేసుకునేసాను. సో నెక్స్ట్ అయితే మనము పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. సో ఇదిగోండి, ఇప్పుడైతే చిల్లీస్ నేను కరెక్ట్గా 4 చిల్లీస్ తీసుకున్నా. మాకు ఈ డార్క్ కలర్లో ఉంది అంటే చిల్లీస్ చాలా స్పైసీ ఉంటాయి. సో అది చూసుకోండి, ఇలా డార్క్ కలర్ ఇదిగోండి 4 చిల్లీస్ అయితే తీసుకున్నాను నేను. సో చాలా స్పైసీ ఉందన్నమాట ఈ చిల్లీస్, అందుకోసం నేను జస్ట్ 4 అయితే తీసుకున్నా. ఈ ఒక కట్టకి వీటికి ఈ 4 స్పైసెస్ అయితే సరిపోతుంది. బికాజ్ నేను మ్యారినేట్ చేసే దాంట్లో కూడా చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను అనిపించింది, కాబట్టి నేను జస్ట్ 4 చిల్లీస్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు వీటిని అంతా మనం పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకునేద్దాం అనమాట బిర్యానీకి. ఈ రైస్ చికెన్ అంతా మ్యారినేట్ అయ్యి సోక్ అయ్యే లోపల ఈ పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకుందాం. సో 4 గ్రీన్ చిల్లీస్, అగైన్ రిపీట్ చేస్తున్నా, 4 గ్రీన్ చిల్లీస్, 1 స్మాల్ మింట్ అంటే పుదీనా కట్ట ఒకటి, అండ్ మెంతాకు కూర ఒక ఆకుకూర కట్ట చిన్నదిగా, అండ్ కొత్తిమీర ఒక కట్ట, అది కూడా చిన్నదే అనమాట. క్వాంటిటీ లైక్ అరౌండ్ మీకు ఒక్కొక్క కట్ట ఒక బౌల్ వస్తే చాలన్నమాట. సో ఒక్కొక్క బౌల్ వస్తే అప్రాక్సీ సరిపోతుంది అనమాట 1 kg రైస్కి. సో ఇవన్నీ పేస్ట్ చేసుకుందాము. సో మెంతాకు, కొత్తిమీర, పుదీనా అండ్ గ్రీన్ చిల్లీస్ అయితే పేస్ట్ చేసుకుంటున్నా. ఈ బౌల్ ఇంత బౌల్ వచ్చిందనమాట, అంటే ఒక్కొక్క కట్ట నాకు ఈ బౌల్కి సరిపోయింది, అంత లీఫ్ అనమాట. అంతంత సైజ్ కట్టలు అయితే తీసుకున్నాను అనమాట నేను. సో ఫర్ మెజర్మెంట్కి చెప్తున్నాను. సో ఇప్పుడైతే ఆయిల్ తీసుకుంటున్నా. ఆయిల్ వచ్చి నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను, లైక్ తెలుస్తుంది కదా, ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్. బిర్యానీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో నేను ఆ గెంటితో ఒక 2 times తీసుకున్నాను. నేను ఆల్రెడీ యూజ్డ్ ఆయిలే ఉంటే సో అదే తీసుకునేసాను. అండ్ ఇంక ఇప్పుడు ఇది బిర్యానీ మసాలా స్పైసెస్ అనమాట. లవంగం, పట్ట, ఇలాచీ అండ్ బిర్యానీ లీఫ్ అంతే. ఇంకా ఎక్కువ స్పైసెస్ అనేది ఏమి యాడ్ చేయను, ఘాటుగా ఉంటుంది కాబట్టి బిర్యానీ టేస్ట్. కిడ్స్కి కొంచెం ఘాట్ వచ్చిందంటే తినరు కదా, సో కాబట్టి నేను ఎక్కువ స్పైసెస్ యూజ్ చేయను బిర్యానీస్లో. యూజువల్గా అవి ఒక్కటే అనమాట యూజ్ చేసేది. సో అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేది యాడ్ చేసుకునేయాలి. ఆనియన్స్ మంచిగా బ్రౌన్గా అయ్యేలాగా, లైక్ మన ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, సో కొంచెం మంచిగా బ్రౌన్గా అయ్యిందంటే టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది. సో బాగా బ్రౌన్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా యాడ్ చేసుకున్న ఒక 4 leaves. ఆ బిర్యానీ అనేది పుదీనాతోనే ఆ రిచ్ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట, ఆ స్మెల్ కానీ ఇదంతా. కాబట్టి కొంచెం మింట్ అయితే యాడ్ చేసుకున్నా. సో ఆనియన్స్ మంచిగా బ్రౌన్గా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, మెంతాకు, పచ్చిమిర్చి ఉంది కదా, సో ఆ పేస్ట్ని మిక్స్ చేసుకోవాలి. సో ఆ పేస్ట్ బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఆ పచ్చి వాసన ఉంటుంది కదా, ఆ స్మెల్ అంతా పోయే వరకు మంచిగా కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మనం వాటర్ అనేది యాడ్ చెయ్యం కదా ఏమి. సో ఆయిల్లోనే కుక్ చేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా అబ్జర్వ్ అవుతాయి. సో మీడియం ఫ్లేమ్లో ఎక్కువ ఆ పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకుంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట. కొంచెంసేపటి తర్వాత ఒక జస్ట్ 2-3 minutesలో మంచిగా ఫ్రై అయిపోతుంది, లీఫ్ పేస్టే కాబట్టి. సో బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయే వరకు. మెంతాకు ఉంది కదా, అది పచ్చివాసన ఉంటే బాగుండదు. సో అది పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. సో ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ అయితే యాడ్ చేసుకునేయాలి. సో ఇది ఇక్కడ నేను సాల్ట్ కానీ ఎటువంటివి ఏమీ యాడ్ చేయలేదు, బికాస్ ఆల్రెడీ చికెన్లో అన్నీ యాడ్ చేసాం కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ ఎవ్రీథింగ్ యాడ్ చేసాం కదా ముందే మ్యారినేషన్లో. కాబట్టి చికెన్ యాడ్ చేసుకున్నాను మ్యారినేట్ చేసింది. ఇది మంచిగా కలుపుకోవాలి ఆ పేస్ట్కి, అన్ని పీసెస్కి ఆ పేస్ట్ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోండి. వాటర్ అనేది ఏమీ యాడ్ చేయొద్దండి. సో ఆ లిడ్ చేసి కుక్ చేసుకుంటే దాని లోపల చికెన్లో ఉండే వాటర్ ఉండేటివన్నీ పోతుందన్నమాట, లైక్ రిలీజ్ అవుతాయి కదా, వాటర్ అంతా బయట వచ్చేస్తుంది. సో ఆ వాటర్ అనేది కూడా ఇంకిపోయే వరకు కుక్ అయిపోతుంది అనమాట. ఒక 5 minutes మనం క్లోజ్ చేసి పెట్టుకుంటే, బికాస్ ఈ చికెన్లో వాటర్ అంతా కానీ బయట వచ్చి వాటర్ ఎక్కువైందనుకో, మళ్ళీ మనం బిర్యానీ మెజర్మెంట్ వాటర్ యాడ్ చేసామంటే 2 మిక్స్ అయ్యి
బిర్యానీ అనేది ముద్దగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో చికెన్ వాటర్ అనేది లేకుండా చూసుకోండి. మేక్ ష్యూర్ మ్యారినేట్ చేసేటప్పుడే చికెన్లో వాటర్ ఏం లేకుండా యాడ్ చేసుకోండి. మోస్ట్లీ కర్డ్ అనేది టమోటా అనేది అవాయిడ్ చేయండి బిర్యానీస్లో. వాటి వల్ల చికెన్ ఒక్కొక్కసారి బిర్యానీ ముద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే నేను వాటర్ యాడ్ చేసుకునేస్తున్నాను. సో చికెన్లో వాటర్ అయితే ఏం రిలీజ్ కాలే, డ్రై అయిపోయింది కదా, మంచిగా చికెన్ కుక్ అయ్యింది. 5 minutes చాలు, జస్ట్ 5 minutes. ఇప్పుడు వచ్చి రైస్ అయితే నేను 1 glass రైస్కి 1.5 glass వాటర్ తీసుకున్నా. 1 glass రైస్కి 1.5 glass వాటర్. సో నాకు 2.5 glass రైస్ అయితే తీసుకున్నాను. 1 kg రైస్ కాబట్టి 2.5 glass అయితే వచ్చింది. కాబట్టి నేను 4 glass ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఈ వాటర్లో కూడా మంచిగా ఇది కొంచెం జస్ట్ ఒక 2 minutes అట్లా హీట్ అయిన వెంటనే మనకి బబుల్స్ ఫామ్ అయ్యేది స్టార్ట్ అవుతుంది. బికాజ్ ఆల్రెడీ చికెన్ అంతా హాట్గా ఉంటుంది కదా. సో బబుల్స్ కొంచెం స్టార్ట్ అయిన వెంటనే మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకునేయండి. సో ఇక్కడ కూడా వాటర్ అనేది కొంచెం చూసి, ఎక్కువ రైస్లో వాటర్ వచ్చేస్తూ ఉంటుంది కదా, అవన్నీ కొంచెం బాగా డ్రైన్ చేసుకొని వడగట్టుకొని రైస్ అనేది యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ ఎక్స్ట్రా వచ్చినా మనకి ముద్దగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ముద్దగా అయిపోతే బిర్యానీ ఆ తిన్న ఫ్లేవర్ అనేది, ఆ బిర్యానీ ఫీల్ అనేది రాదనమాట ముద్దగా అయిపోతే. కాబట్టి మేక్ ష్యూర్ 1 glass రైస్కి 1.5 glass వాటర్ అంతే. ఈ ఎక్స్ట్రా ఇంకెక్కడ వాటర్ అనేది యాడ్ చేయకూడదు, యాడ్ చేయకండి. ఓకే. సో వన్స్ వాటర్ అంతా బాయిలింగ్కి వచ్చాక రైస్ యాడ్ చేసుకునేసి ఏం డిస్టర్బ్ చేయకుండా సాల్ట్ అయితే టేస్ట్ చేసుకోండి. ఇఫ్ సాల్ట్ అన్నీ సరిపోయిందంటే ఫైన్, ఇఫ్ నాట్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లో. నాకైతే అంతా సరిపోయిందనమాట సాల్ట్ అంతా. నేను జస్ట్ ఒక రవ్వ కొంచెం టేస్ట్ అయితే చూసుకున్నా. సో మొత్తం సాల్ట్, చిల్లీస్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా సరిపోయింది. కాబట్టి ఇంకా నేను లిడ్ క్లోజ్ చేసుకునేసి ఒక 15 minutes అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను అనమాట. హై ఫ్లేమ్లో కుక్ చేయకూడదు, ఆడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో 15 minutes కుక్ చేసుకోండి, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో 1 glass రైస్కి 1.5 glass వాటర్ యాడ్ చేసుకొని, బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసుకోండి. మంచిగా కలుపుకొని సాల్ట్ టెస్ట్ చెక్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకునేసి 15 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఎటువంటిది మధ్యలో కలపడం కానీ డిస్టర్బ్ చేయడం కానీ ఎటువంటిది చేయకండి. సో అలా 15 minutes అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇంకా రెస్ట్ ఇవ్వాలన్నమాట. ఒక 10 minutes స్టవ్ ఆఫ్ చేసుకుని 10 minutes రెస్ట్ ఇవ్వండి. సో నేను వీడియోకి చూపించాలి కాబట్టి కొంచెం మీకు వెంటనే ఇమీడియట్గా ఓపెన్ చేసి అయితే చూపించేశాను. సో మీరైతే టర్న్ ఆఫ్ చేసిన వెంటనే, స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఓపెన్ చేయకండి లిడ్. ఒక 10 minutes బిర్యానీని అలా రెస్ట్ ఇవ్వండి. అప్పుడు ఇంకా సూపర్గా పలుకులుగా, కొంచెం అదేమంటారో స్టిక్కీగా లేకుండా మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో నేను ఇంకా ఇక్కడ వీడియోలో చూపించాలి కాబట్టి ఓపెన్ చేసా. అండ్ గీ యాడ్ చేయడం ఫస్ట్లో మర్చిపోయాను. సో లిడ్ అయితే ఎప్పుడైతే క్లోజ్ చేస్తారో కుక్ అవ్వడానికి, వాటర్ అంతా రైస్ అంతా యాడ్ చేసినాక ఫైనల్ స్టెప్లో కొంచెం గీ యాడ్ చేసుకునేసి లిడ్ క్లోజ్ చేసుకోండి. నేను అప్పుడు యాడ్ చేయడం మర్చిపోయినా కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేశారు కదా అని యాడ్ చేసాను. సో యాడ్ చేసి మళ్ళీ ఒక 10 minutes అయితే నార్మల్గా టర్న్ ఆఫ్ చేసి సైలెంట్గా దానికి రెస్ట్ అయితే ఇచ్చేసాను అనమాట. బిర్యానీకి ఇలా గీ యాడ్ చేసుకొని, ఆ గీ అనేది ఫ్లేవర్ ఇస్తుంది కదా పైన యాడ్ చేసుకుంటే. ఈవెన్ బిర్యానీ సర్వ్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం లైట్గా గీ యాడ్ చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుందన్నమాట. సో అంతే, బిర్యానీ రెడీ. సో టేస్టీ దొన్న బిర్యానీ అయితే రెడీ అనమాట. సూపర్ ఎమ్మీ టేస్ట్ ఉంది. పక్కాగా ట్రై చేయండి. వెరీ వెరీ టేస్టీగా వచ్చింది అండ్ వెరీ సింపుల్ కూడా, చాలా త్వరగా అయిపోతుంది అనమాట. సో ఈ వ్యాలంటైన్స్ డేకి మేము ఇది స్పెషల్గా అయితే చేసుకున్నాము. ఇది మా చంటి కోసం చేశాను. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్లో చెప్పండి వన్స్ ఇఫ్ యూ ట్రై. చాలా చాలా బాగుందనమాట. డిఫరెంట్ టేస్ట్ ఉంది. అంత ఫుడ్, చికెన్ కానీ ఎవ్రీథింగ్
సాఫ్ట్గా బాగా కుక్ అయిపోయింది. జస్ట్ లైక్ హాఫ్ అన్ అవర్లో ఎవ్రీథింగ్ రెడీ అయిపోతుంది అనమాట. లైక్ యూనో మనకి ప్రాసెస్ జస్ట్ సింపుల్లే. మ్యారినేట్ చేసుకోవాలి, ఒకటి పేస్ట్ చేసుకోవాలి, ఈ రెండు రెడీ అయ్యిందంటే మీకు రైస్ అనేది త్వరగానే ఒక 10 to 15 minutes, హార్డ్లీ 10 to 15 minutes. యాక్చువల్గా కుక్ చేసుకోవాల్సింది కూడా 15 minutes కదా. సో అరౌండ్ 20 minutes అనమాట మీకు బిర్యానీ, టేస్టీ ఎమ్మీ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. దమ్ము బిర్యానీతో కంపేర్ చేస్తే ఇది కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గా బాగుంది. సో లెట్స్ ట్రై ఇట్. సో అదనమాట ఇవాల్టి వ్లాగ్. ఇవాల్టి వ్లాగ్ ఇన్ ద సెన్స్ ఈ నా దొన్నె బిర్యానీ రెసిపీ. నాది కాదు, కర్ణాటక స్టైల్ దొన్నె బిర్యానీ రెసిపీ నేను ట్రై చేశాను నా స్టైల్లో. సో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ది ఫర్దర్ నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ సూన్.